ఇప్పుడు మనము ఏం చెప్పుకుందాం అబ్బా? ఏంది అలా ముచ్చట్లు ఎక్కువ లెవ్వా ఏంది అని అనుకునేరు. ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏ ముచ్చట చెప్పాలే? ముందేం చెప్పాలే? అటెన్‌కేం చెప్పాలే? గివే అంతా కన్‌ఫ్యూజ్ ఉన్నది. సరే ఒక పని చెప్తా. ఇగో నా దగ్గర ఒక రూపాయి కాయిన్ ఉందాలే. దొరికిందవ్వ దొరికింది. అయితే ఇప్పుడు దీంతోనేం చేస్తా అనుకో, షిత్తు వాడితేనేమో దొంగల ముచ్చట చెప్తా. దీంట్లో బొత్తు వాడితేనేమో వేరే ముచ్చట చెప్తా. ఏమంటారు? పారి మరిగేద్దాము. ఓకే. షిత్తా బొత్త షిత్తా బొత్త షిత్తా బొత్త ఏమంటదోల్లా? ఆ ఆ ఇక షిత్తు పడ్డది. ఇక దొంగల ముచ్చటనే చెప్తా. ఎహే ఏందవక దొంగల ముచ్చట కోసం షిత్తు బొత్త ఆట అవసరమా? డైరెక్ట్ చెప్పొచ్చు కదా, గింత ఓవరాక్షన్ ఎందుకు అనేరు. వాళ్ళు మరి ఉత్తపచ్చి దొంగలు కాదు, జరంతా అలగు సలగు దొంగలు. అందుకే షిత్తు బొత్తేసిన. ఇంతకు ఆ దొంగల కథిందో అరుచుకుందాం రాండి. అగో కార్లున్నాయి చూడు, కార్లు ఇంట్లోనే దొంగలు వచ్చిర్రు. దొంగల కార్లు కూడా మెయింటైన్ చేస్తానులా అంటారా? ఇవి వాళ్ళు నడిపేదందుకు కాదు, అగో మేకల కోసం చూడురిగా. చూసినవా, వీళ్ళు గజ దొంగలు బంగారం దొంగలు కాదు, మేకల దొంగలు. నల్గొండ జిల్లా పోలీసులకు దొరికిర్రు. మొత్తం ఇప్పటిదాకా 200 మేకలకు ఎత్తుకపోయారట ఈ దివానగాళ్ళు. మేకలను ఎత్తుకపోయేందుకే 16 మంది ముఠా గట్టిర్రు. అయితే నల్గొండ పోలీసులు ఎందుకో కార్లను చెకింగ్ చేస్తా అంటే అట్లా మ్యా అనుకుంటా మేకలు ఉన్నాయి. ఇలా మేకల గుట్టు యోగిట్ల బయటపడ్డది. పోలీసారు చెప్తుండే నూరు మీరే. కొద్ది రోజుల నుంచి జరుగుతున్న గొర్రెల దొంగతనం, క్యాటిల్ థెఫ్ట్కి సంబంధించి మనకి నల్గొండ, సూర్యాపేట్, రాచకొండ సరౌండింగ్ ఏరియాస్ అన్నింటిలో కూడా చాలా వరకు ఈ అఫెన్సెస్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. ఈ 4 టీంలు కూడా వేరుగా ఆపరేట్ చేస్తారు. వీళ్ళ బేసిక్ మోడల్స్ ఆపరేంటి ఏంటంటే, తీసుకొని ఆ కార్లో ఉన్న బ్యాక్ సీట్ తీసేసి అక్కడ గొర్రెలు పట్టే విధంగా ఆ బ్యాక్ సీట్ని కూడా మొత్తం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క లొకేషన్లో కూడా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ టైంలో అవుట్స్కర్ట్స్లో ఉన్న ఇల్లు, కోనలో ఉన్న ఇల్లు, అక్కడ ఉన్న గొర్రెలన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేసుకున్న తర్వాత రాత్రి మళ్ళీ అందరూ పడుకున్న సమయంలో 2 o'clock 3 o'clock ఆ సమయంలో వీళ్ళతో పాటు కంపల్సరీగా ఒక లేడీని పెట్టుకొని, లేడీని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని డ్రైవర్ ఉండి రాత్రి అందరూ పడుకున్న సమయంలో వెళ్ళి గొర్రెలు ఎత్తుకొని వాటిని దొంగలించి మళ్ళీ అదే కార్లో వెనక డిక్కీలో ఎవరికి కనపడకుండా దాని మీద మళ్ళీ ఒక షీట్ లాగా కప్పేసి దొంగతనం చేయడం జరుగుతుంది. చూసినావా దొంగలు ఎట్లా మోపారో? ఆఖరికి మేకల్ని కూడా విడిచిపెడతలేరు. ఏందిరా నాయన మీరు?